ప్రధాన కారణాంక పద్ధతి ద్వారా గసాభా. పిల్లలు, ఇప్పటి వరకు మీరు ప్రధాన కారణాంక పద్ధతిలో గసాభా కనుక్కోవడం నేర్చుకున్నారు. మరో ఉదాహరణ ద్వారా ప్రయత్నిద్దాం. 24 మరియు 36 యొక్క గసాభాను ప్రధాన కారణాంక పద్ధతిలో కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. 24 యొక్క ప్రధాన కారణాంక విభజన చేద్దాం. మొదట 24 తీసుకుందాం. ఇది ఒక సరి సంఖ్య కాబట్టి దీన్ని కనిష్ట సరి సంఖ్య అయిన 2తో భాగించవచ్చు. 24 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 12. 2 1 2, 2 2 4. మళ్ళా 12ని 2తో భాగించండి. 12 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 6. 2 6 12. ఇప్పుడు 6 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 3. 2 3 6. 3 ప్రధాన సంఖ్య కాబట్టి మనం దాన్ని ఇంకా భాగించలేం. 1 మరియు అదే సంఖ్యతో మాత్రమే భాగించబడుతుంది. కాబట్టి జవాబు 2 × 2 × 2 × 3 అవుతుంది. ఇప్పుడు 36 తీసుకుందాం. ఇది ఒక సరి సంఖ్య కాబట్టి మనం కనిష్ట ప్రధాన సంఖ్య అయిన 2తో భాగించవచ్చు. 36 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 18. 2 1 2 మరియు 2 8 16. మళ్ళా 18 కూడా సరి సంఖ్యే. 18 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 9. 2 9 18. 9 బేసి సంఖ్య మరియు 3తో భాగించబడుతుంది. 9 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 3. 3 3 9. 3 ఒక ప్రధాన సంఖ్య. అది 1 మరియు అదే సంఖ్యచే తప్ప వేరే సంఖ్యచే భాగించబడదు. కాబట్టి జవాబు 2 × 2 × 3 × 3 అవుతుంది. చూడండి, ఇవన్నీ ప్రధాన సంఖ్యలు కాబట్టి 36 యొక్క కారణాంక విభజన 2 × 2 × 3 × 3 అవుతుంది. ఇప్పటి వరకు మనం ఏం చేసాం? 24 36ల అన్ని ప్రధాన కారణాంకాలు కనుక్కున్నాం. 24 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 2 × 3 మరియు 36 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 3 × 3. వీటిలో ఉమ్మడి కారణాంకాలు ఏవి? చూడండి, 2 2 2 2 3 3. కాబట్టి 2 2 3లు 24 మరియు 36 యొక్క ఉమ్మడి కారణాంకాలు అవుతాయి. మనం ఈ ఉమ్మడి కారణాంకాలు గుణిస్తే వాటి గసాభా అవుతుంది. ఈ విధంగా 24 36ల గసాభా 2 × 2 × 3. వీటిని గుణిస్తే 12. కాబట్టి 24 మరియు 36ల గసాభా 12 అవుతుంది. మీరు ప్రధాన కారణాంక పద్ధతి ద్వారా గసాభా కనుక్కునే పద్ధతిలో మరొక ఉదాహరణ కూడా తెలుసుకున్నట్టే కదా. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు సెలవు మరి.